హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ కర్రీ చేయబోతున్నాం. చూడండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 4 స్పూన్ల కారం. ఇది 1 కేజీ చికెన్. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, కొబ్బరి గసగసాల పౌడర్, 1 స్పూన్ పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి 1 గంట పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాను, 1 గంట పక్కన పెట్టుకుంటాను. గంట అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటున్నాను గ్రేవీ కోసం. చికెన్ రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది. టైం లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.